మరి విద్యుత్ విషయానికి వస్తే 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మీరు. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీ తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా పెంచమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్రంలో సోలార్ పవన్ విద్యుత్తులకు కూడా కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దాని మీద కూడా పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో అనేక రకాలుగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ ఉంటే నిన్న కొడాలి నాని బయటకు వచ్చి మేము 6 నెలల్లో బయటకు వస్తున్నాం, మళ్ళీ పుల్లు సింహాలలాగా మళ్ళీ మేము పోరాడేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం. మీరు ఎంతసేపు అధికారంలో రావటం కన్నా మీరు చేసిన తప్పిదాలేంటి, మీరు ఎందుకు 11 సీట్లకు పడిపోయారో తెలుసుకోండి అయ్యా. ఆ రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోండి అని కామెంట్స్ చేయటం, ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నారు అని డైపర్లు వేసుకుని తిరగటం. సింహాలు అప్పుడే సింహాలు, ఇప్పుడు గ్రామ సింహాలు. డైపర్ రాజ్యాల్లో మాడిపోకండి. ఎందుకు అప్పుడేమో ఆయన మెప్పు కోసం బూతులు తిట్టేయటం, ఈరోజు మమ్మల్ని ఏదో చేస్తారని స్ట్రోకులు వచ్చేయటం, హాస్పిటల్లో జాయిన్ అవటం, మేకపోతే గాంభీర్యం నటించటం, ఎందుకు ఈ కష్టాలన్నీ మీకు? మళ్ళీ యోగా ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తే మీరు ఎగతాళి చేయటమా? చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న నాయకుడు. ఆయన మీకోసమే ప్రత్యేకించి వీళ్ళ మానసిక స్థితి బాగలేదు, వీళ్ళు మానసిక స్థితి మెరుగుపరుద్దాం అని ముఖ్య ఉద్దేశంతో యోగా లాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరని చెప్పి అవన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు.